తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోసాల దేవి సిగమాల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ నల్లకద్రి గాళ్ళ శాంతయ్య పాల్గొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు గాజుల భాస్కర్ నాపై నమ్మకం ఉంచి నియోజకవర్గం బిఎల్ఏగా నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ ఎం శాంతయ్య మాట్లాడుతూ 5 మండలాల అధ్యక్షులకు బిఎల్ఏ 2 ఫారాలు ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఎస్సీఆర్ ప్రత్యేక సర్వేలో నియోజకవర్గంలో 5 మండలాలలో బిఎల్ఓతో పాటు కలిసి ప్రతి ఓటు కాపాడండి, సైనికుల్లా పనిచేయండి అని పిలుపునిచ్చారు. 250 బూతుల్లో బిఎల్ఏ పనిచేయాలి అని కోరారు. అర్హులు ఓటర్ జాబితాలో ఉండేలా నిబద్ధతతో పనిచేయాలి అని, ప్రతి బూత్లో ఓటర్ల జాబితాలో క్షుణ్ణంగా పరిశీలించాలి అని అన్నారు. జరిగిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్లు, మధ్యప్రదేశ్లో 34 లక్షలు, గుజరాత్లో 68 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 91 లక్షలు ఓటర్ల జాబితా వచ్చేంత వరకు సైనికుల్లా పనిచేయాలి అని అన్నారు. 2002 జాబితాతో మ్యాపింగ్ అయిన వారికి ఫారం వివరాలతో ఫ్రీ ఫైల్డ్గా వస్తుంది అని, వారు కేవలం ఫోటో అతికించి సంతకం చేసి బిఎల్ఏఓకు ఇవ్వాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలమురళీ కృష్ణ, పుల్లంపేట యూత్ కాంగ్రెస్ నాయకుడు సిగమాల రవి తదితరులు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం పార్టీ కార్యాలయం ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాకు పార్టీ ఆదేశాల మేరకు బిఎల్ఏగా నాకు ఎన్నుకోవడం జరిగినది. తరువాత 5 మండలాలకు బిఎల్ఓకి ఇస్తే ఆడ నుంచి దాదాపు ఒక 50 మందికి మేము ఈ ఫారాలు అందజేయడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ తరఫున 5 మండలాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. ఎక్కడ ఓట్లు లేవు, ఓట్లు లేని వాళ్ళకు ఓట్లు ఎక్కిస్తూ, అలాగనే ఎవరైనా ఇతర దేశాలలో ఉంటే వారికి కూడా ఓట్లు ఎక్కిస్తూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈ 5 మండలాలు కలిసి ఒకరోజు ఒక భారీ ఎత్తున నియోజకవర్గ ఇన్ఛార్జి గోసాలదేవి గారి ఆధ్వర్యంలో ఈ బిఎల్ఓలంతా మేము ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చి ఖచ్చితంగా మేము ఈ ఓటు శాతం పెంచుకునే దానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున 5 మండల అధ్యక్షులకు చెప్పడం జరిగినది. 5 మండల అధ్యక్షులు కూడా వాళ్ళ కింద బిఎల్ఓ2గా ఇచ్చేసి వాళ్ళని ఎక్కడ గ్రామాలలో పంచాయతీలలో ఓట్లు ఎక్కడికి లేవో అక్కడికి పోయి ఈ మండల అధ్యక్షులు అందరూ చురుగ్గా పనిచేస్తున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మా ధ్యేయం అంతా ఒకటే, ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని 5 మండలాలలో ఉండే ప్రతి మండల అధ్యక్షుడు, ప్రతి కార్యకర్త చురుగ్గా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇసూరు 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు మా శాయశక్తుగా మేము కాంగ్రెస్ పార్టీ పిసిసి ఆదేశాల వరకు, అలాగే ఏఎస్ఎస్సి ఆదేశాల వరకు మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఈ రైల్వే కోడూరులో 2029లో ఎమ్మెల్యే అభ్యర్థిని మేము పోటీకి నింపి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా మేమందరము తెలియజేస్తున్నాం.